హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. చూడండి, ఈరోజు మన గార్డెన్లోనే అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటారు కదా, అలా ఇది చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లేడీస్కి అయితే మరీ బాగా పనిచేస్తుంది. అంటే నేను వాడి చూస్తా అన్న, అందుకనేసే నేనైతే మీకు చెప్తా అన్నాను. ఈ వీడియో అయితే పెట్టడానికి కారణం ఏమంటే, కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే అడిగినారు. చాలా రక్తహీనత, తర్వాత చాలా అంటే వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకేమంటే గోధుమ గడ్డి ఆరోగ్యప్రదాయిని అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా పోషకాలున్నాయి దీంట్లో. రక్తహీనత అయితే అంటే ఒక్కటనేసి కాదు, చాలా రకాలైతే ఉన్నాయి. ఇందులో వచ్చేసి అధికంగా పీచు పదార్థం అయితే ఉంటది. దీన్ని చెప్పుకోవాలంటే ఆరోగ్యప్రదాయిని అని కూడా చెప్పుకోవచ్చు. అంటే జీర్ణశక్తి బావుంటది. ఆకలి బాగా ఏస్తది. రక్తం పెరుగుతది. అదేవిధంగా స్కిన్ గ్లో వస్తది. అంటే మునగాకుకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తామో దీనికి కూడా అలానే ఇవ్వచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ ఉంటది. కాకపోతే ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం చాలా కష్టంగా ఉంటది. కానీ హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు టాబ్లెట్‌ల రూపంలో అయితే మనకివి ఇస్తారు. అంటే మనకైతే బాడీలో ఏది తగ్గింటే దాన్నే టాబ్లెట్‌ల రూపంలో గానీ, ఇంజెక్షన్ రూపంలో గానీ ఇస్తారు. కాకపోతే అది మనకు తెలీదనమాట. ఏదైనా జబ్బు చేసిందంటే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళండి అంటాము. కాకపోతే మన బాడీలో పోషకాలు తగ్గినప్పుడు అలాంటి వ్యాధులు వస్తాయి. వ్యాధులంటే వ్యాధులు కాదు, ప్రతీది బాడీ పెయిన్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి గదా, మన బాడీలో ఏదైతే తగ్గుతదో అప్పుడైతే ఇలా వస్తది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే గోధుమ గడ్డయితే చాలా ఇంపార్టెంటు. ఇది గానీ లేడీస్‌కైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను కదా! ఎందుకు అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత బాగా బ్లడ్ అయితే తగ్గిపోతది. పని మీద పడిపోయి ఇంకా తినడం తగ్గిస్తాము. తినడం అంటే ఏం తింటాం, అన్నము, సంగటి, ఇలాంటి చపాతీనో ఏదో ఒకటి కడుపు నింపుకోవాలనేసి చూస్తాము. కానీ మన ఆహార పదార్థాల్లో ఇది కూడా ఒక భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా గోధుమ గడ్డి, మునగాకు, తర్వాత బీట్రూట్ గానీ ఇలాంటివి అంటే బ్లడ్ పెంచుకునేదానికి, అదేవిధంగా మన రోగాలు నివారించుకోవడానికి మనం ప్రయత్నించాలనమాట. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఇంపార్టెంట్ కాకుండా ఆరోగ్యం ఉన్న వాళ్ళకి నేనైతే ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఆరోగ్యం బావుంటే అన్నీ బావున్నట్టే. ఆరోగ్యం బాలేకుండా మనం ఎంత సంపాదించినా వేస్టే. బాగా అంటే పని మీద పడిపోయి తినడం బాగా తగ్గిచ్చేస్తాము. మన బాడీలో విటమిన్స్ లోపాలు గానీ అన్నీ వచ్చేసి జుట్టు రాలడం గానీ, అదేవిధంగా బాడీ పెయిన్స్ గానీ, నీరసం గానీ ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. వీటన్నిటికి కారణం, మెయిన్ కారణం ఏమంటే బ్లడ్ తగ్గిపోవడము. బ్లడ్ తగ్గిపోవడం అంటే మామూలుగా ఏమనుకుంటారంటే బాడీ పెయిన్స్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, అలా ఇది తలనొప్పొచ్చింది అలా ఇలా అనుకుంటాం గదా! ప్రతి దానికి గూడా మన బాడీలో ఏదో ఒక లోపం ఉంటేనే మనకలా వస్తది. అందుకనేసి విటమిన్ లోపం కావచ్చు, ఏ లోపం వచ్చినా గానీ మనం ఫస్టు ఇలాంటివన్నీ చేసుకొని తాగడం వల్ల మనకు చాలా అయితే రిజల్ట్ అయితే వస్తది. చూడండి, నేను ఇలా గోధుమ గడ్డిని ఇలా తీసుకుంటాను. తీసుకునేసి గోధుమ గడ్డి బాగా నీట్‌గా కడిగేసి తర్వాత ఇట్లా రోట్లోనే రుబ్బేస్తాను. రోట్లో రుబ్బేసి ఒక్క చుక్క నీళ్లు కూడా వేసుకోలేదు. మొత్తం జ్యూసే అనమాట. ఇది ఎంత తాగితే ఇంత బ్లడ్ అనే చెప్పుకోవచ్చు. బ్లడ్ తాగుతున్నాము అన్నట్టే ఆ ఫీలింగ్‌తోనే తాగుతాను నేను. ఎందుకంటే మా హైదరాబాద్ మేడం అంటే ఇప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు. ఆమె అయితే నాకు ఎప్పుడైనా నేను నీరసంగా మాట్లాడితే ఆమె అంటది, "వాణి నువ్వు ఇలా చెయ్యి" అనేసి అంటది. ప్రతీది కూడా ఆమె సలహా మేరకే నేను చేస్తాను. తర్వాత అయితే కొన్ని వీడియోలు కూడా చూసినాను. తర్వాత దీని ఇంపార్టెంట్ ఏమనేసి నాకు తెలుసుకున్నాను. అందుకనేసి నేను వారంలో ఒక్కసారైనా ఇది తాగుతాను. కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తది. ఒక్క ఆరోగ్య విషయంలో నిజంగా చాలా హెల్ప్ చేస్తదిది. చూడండి, ఇది తాగేదానికి నేనేమి ఏసుకోలేదసలు. దీని ఫ్లేవర్ పోతదనేసి అసలు నేను దీంట్లో ఏమి గాని కలుపుకోలేదు. ఇలానే తాగేసినాను చూడండి. ఎందుకంటే నాకు దీని బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఇలా తాగినాను. మళ్ళీ అంటే మరుసటి వారంలో మా పాప చేసిచ్చింది ఇది నాకు. ఇది గూడా చూడండి చాలా అంటే చాలా చూసేదానికి ఇలా ఉంది గదా, గోకలో పోసుకొని మింగేయడమే పుటుక్కని. ఎందుకంటే అక్కడ పోయేసి ఇంజెక్షన్ పొడిస్తే పొడిపించుకుంటాం కదా, దానికంటే ఇది బెస్ట్ గదా అనుకోని మింగేస్తాననమాట. నా ఆరోగ్యం అయితే చాలా బావుందండి. కాకపోతే తినేది తగ్గిచ్చేస్తాను. తినడం మీద దృష్టి తక్కువ పెడతాను. అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తది. అందుకనేసి నేను ఇదైతే ఫాలో అవుతాను. బీట్రూట్ తింటాను. దీంతో పాటు మునగాకు, కరివేపాకు పొడి గూడా తింటాను. ఈ ఒక్క చుక్క గూడా నేను వదలబుద్ధి కాలేదు. నేను వాటర్ ఏమి ఏసుకోలేదు. ఒక కేజీ గోధుమలుంటే కనీసం అంటే ఒక 6 నెలలొస్తది నాకు. కానీ ఒక 3 ఇంచులు, 4 ఇంచులొచ్చిన తర్వాతయితే నేను దాన్ని తీసుకొనైతే తాగేస్తాననమాట. ఇలా జ్యూస్ చేసుకొని తాగేస్తాను. కానీ ఆ వారమంతా గూడా నేను ఇంకా ఎంతో కొంత తినేదానికి ట్రై చేస్తాను. కానీ ఇది తింటే ఆకలి గూడా నాకు తక్కువే అనిపిస్తది.
కానీ జీర్ణం బాగా అవుతది అట్లా అంటారు. కాకపోతే మా గార్డెన్‌లో చూడండి నేను నా ఆరోగ్యం కోసమే ఇలా పెంచుకుంటాను. నా ఆనందం కోసం పూల చెట్లు పెంచుకుంటాను. ఆరోగ్యం కోసం గోధుమ గడ్డి మళ్ళీ ఆకుకూరలు ఇలాంటివన్నీ పెంచుకుంటాను. ఆరోగ్యము కావాలి, ఆనందము కావాలి. అందుకనేసి చూడండి మా చెట్లలో పూలన్నీ ఇలా పూతా ఉన్నాయి గదా! అందుకనేసి తేమ తక్కువైందేమో అనేసి గార్డెన్‌లో పోయేసి నేనైతే మామూలుగా అయితే లెమన్ గ్రాస్ కోసం పోయినాను. లెమన్ గ్రాస్‌తో పాటు ఇంకా నేను చూస్తా ఉన్నా చెట్లన్నీ ఏమైనాయి ఏమనేసి తడి తక్కువుంది దీని లోపల. అందుకనేసి ఇలా ఎండిపోతా ఉన్నాయిలే అనుకుంటా అన్నాను. అదే విధంగా దీన్ని చూస్తే నాకు పలకరించినట్టు అవుతదనమాట. ఇది చూడండి ఎండిపోయినట్టుంది గదా! గోధుమ గడ్డికనేసి వెళ్ళినాను. గోధుమ గడ్డితో పాటు లెమన్ గ్రాస్ కూడా కోసుకొచ్చుకుందాంలే అనేసి పోతే, ఇంకా వీటన్నిటిని ఒకసారైతే పలకరిస్తా ఉన్నాను. గోధుమలైతే వచ్చేసినాయి. గోధుమ గడ్డి కోసుకునేదానికి కాదు. అందుకనేసి ఇంకా ఈసారైతే నేను గోధుమ గడ్డి తీసుకోలేను. ఈ చెట్లన్నీ ఒకసారి మీకు చూపిద్దామన్నట్టు చూపిస్తా ఉన్నాను. చాలా మందికైతే చాలా రోగాలకైతే నివారణ అని చెప్పుకోవచ్చు. రోగాలు రాకపోయినా గూడా మనము ఇది తాగడం ద్వారా ఏమంటే హెల్త్ బాగా సహకరిస్తదనమాట. హెల్త్ ఉంటేనే కదండీ! హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు చెప్పుకోలేము. మునగాకు, ఇది బీట్రూట్ అన్నీ తినడం వల్ల హెల్త్ అయితే నిజంగా హాస్పిటల్‌కి పోయే పనే లేదని చెప్పుకోవచ్చు. అంత మంచిగా ఉంటదనమాట. అదే విధంగా స్కిన్ గ్లో గూడా వస్తది. చాలా అంటే చాలా ఆరోగ్యం బావుంటది. మీరు గూడా ఈ మనము నాకు అది ఉంది, ఇది ఉంది అనేసి మనం అనుకుంటాము. మన బాడీలో పోషకాలు తగ్గిపోయినప్పుడు అన్నీ వస్తాయి. బాడీ మీద ప్రెషర్ పడతది. కాబట్టి బాడీలో ఏ పోషకాలు తగ్గిపోయినా గానీ బ్లడ్ తగ్గిపోవడం అనంటే చాలా కష్టమైపోతదనమాట. అందుకనేసి మనకు తెలీదు బ్లడ్ తగ్గిపోయిందా లేదా ప్రతిసారి పోయేసి చెక్ చేపిచ్చుకోలేము కదా! అందుకనేసి నాకైతే ఇంకా కొంచెం బ్లడ్ తగ్గిందంటే ఇట్లయితే చేస్తాను. చూడండి ఇప్పుడైతే గోధుమలైతే ఏసుకోలేదు నేను. ఇవైతే వచ్చేసినాయి. గోధుమలే వచ్చేసినాయి. ఇంకా నేనొచ్చి ఒక వారం అయిపోయింది గార్డెన్‌లోకి. మా పిల్లోళ్ళొచ్చినారు. అప్పుడు ఇంకా ఉంది కదా అనుకున్నాను గడ్డి. గడ్డయితే లేదు నాకి. ఇప్పుడైతే మళ్ళీ నేను నారు వేసుకోవాలి. నారు వేసేది ఆ వీడియో అంతా గూడా పెడతాను నేను ఇంకోసారి తీసి. ఇంకా మా చెట్లన్నీ గూడా కొన్నైతే మీకు చూపించినాను కదా! వీటి గురించయితే ఇంకో వీడియో ఫుల్ వీడియో అయితే చేస్తాను. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకెవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా తాగండి. అదే విధంగా ఏమి గాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రావు. చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కూడా నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. నేనింకా దీన్ని తినలేదు. ఇది గూడా తింటారంట. ఇది ఎందుకు తింటారు? ఏమి దీని గురించి తెలుసుకొని మళ్ళీ తినాలనా? వద్దా? అనేసి ఆలోచిస్తాను. నాకు మంచిగా అయితే నేను గూడా మీకు చెప్తాను. మీరు గూడా తినండి. ఇష్టం ఉండే వాళ్ళే తినండి. ఇష్టం లేని వాళ్ళు తినొద్దు. ఇదైతే చక్రమణి ఆకు. ఇది గూడా విటమిన్ ఆకులే. ఇవి రోజుకు మనకెన్ని వీలైతే అన్ని తినొచ్చు. కూరల్లో గూడా చేసుకోవచ్చు. అంటే కూరల్లో గూడా వేసుకోవచ్చు. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.